ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ బాల యోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. సిద్దిపేట జిల్లా తోగూట గ్రామ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యానంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ బాల యోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కోనసీమ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో ధ్యాన సాధనపై వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. జ్ఞానదాత డాక్టర్ జ్ఞానరత్న ధ్యాన గాన తుంబుర పిప్పల ప్రసాద్ ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం 150 మంది ధ్యానులతో ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సేవకులు కోటేశ్వరరావు, వినాయకరావు, తాతాజీ, శ్రీను, బ్రహ్మాజీ, వెంకటలక్ష్మి, నాగమణి, రాధాకుమారి, సుబ్బలక్ష్మి, అనంతలక్ష్ములు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహా శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. 108 రోజుల కార్యక్రమంలో భాగంగా 5వ రోజున బుధవారం విజయవాడ పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నుంచి ప్రసాదంపాడు ఏలూరు రోడ్డు గుండా శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియచేసి ప్రజలను చైతన్యపరిచారు. ప్లకార్డులను ప్రదర్శించి ప్రతి ఒక్కరికి ధ్యానము శాకాహారంపై అవగాహన కల్పించారు. మానవాళి సంరక్షణ జీవాలను సంరక్షించడమే మానవాళి రక్షణ. జీవాలను సంరక్షించడమే మానవాళి రక్షణ. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ మరియు భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు సిడిటి వెంకటేష్ పాల్గొని భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలను మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. చక్కటి ఉపమానాల ద్వారా అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. తండ్రి దగ్గరికి పోయి, నాన్నగారు నేను అడవులకు వెళ్తున్నాను, నాకు అనుమతి ఇవ్వాల్సింది అన్నాడు. ఆ రాజుకు అర్థం కాలే, ఏం జరిగింది? 5 ఏళ్ల పిల్లవాడు నేను అడవులకు వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి నేను తపస్సు చేసుకుంటానంటే ఇది ఎట్లా సాధ్యమైంది ఏమని ఆయన తేరుకొని అది ఇది చూసే లోపల వెంటనే ఆ పిల్లోడు అడవులకు వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందేమో ఆ రాజు ఈ ఆలోచన చేసి తేరుకునే లోపలే ఆ పిల్లడు నమస్కారం చేసి పాదాలకు నమస్కారం చేసి తండ్రి గారి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. రెండో పిల్లడు పుట్టాడు. రెండో బిడ్డ కూడా ఇదే ప్రకారమే. మూడో బిడ్డ జన్మించినాడు. మూడో బిడ్డ కూడా ఇదే ప్రకారమే. రాజుకు అర్థం కాలే, ఏం జరుగుతూ ఉంది? బిడ్డలేమో జన్మిస్తూ ఉంటారు. పుట్టినేటి బిడ్డలు 5 ఏళ్లకే కొడుకు తన తల్లిదండ్రులు
విజయనగరం జిల్లా ఎంపీపీఎస్ చుక్కవానిపాలెంలో విజయనగరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మాస్టారు సిగలపల్లి రామారావు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరి చేత 30 నిమిషాల పాటు ధ్యాన సాధన చేయించారు. విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధగా ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీటీ నాయుడు పాల్గొని ధ్యానం చేసి తమ అనుభవాలను పంచుకున్నారు. తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. పిఎస్ఎస్ఎం ధ్యాన సాధన ప్రాజెక్టు చైర్మన్ సంగీత్ బాబు నేతృత్వంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి సేవ చేసేందుకు తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానం యొక్క విశిష్టత గురించి మాస్టర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ సుజాత, హేమలత ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తే కట్ చేస్తూ మనసును శూన్యంగా ఉంచుకోవడమే ధ్యానం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు, ఓకే చెప్పేవారు. కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. మనసును శూన్యంగా ఉంచుకోవడమే ధ్యానం అంటే. ఆలోచనలు వస్తే ఎప్పటికప్పుడు కట్ చేసి అబ్జర్వ్ న్యాచురల్ ధ్యానం. సిద్దిపేట జిల్లా తోగుట గ్రామ హైస్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ధ్యానంపై అవగాహన సదస్సు ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సద్గుణాచారి పవన్ కుమార్ పాల్గొని ధ్యానం యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు ఎంతో చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధన వల్ల విద్యార్థుల్లో మానసిక బలం, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత పెరుగుతుందని తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థి దశ నుంచే ప్రతిరోజు చక్కగా ధ్యానం చేసుకుని మానసిక బలం పెంపొందించుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 110 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయ బృందంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే చదువుకోవాలంటే దొడ్డు పుస్తకాలు ఉంటే సరిపోదు, మన లోపల జ్ఞాపక శక్తి అనేది ఉండాలి, తర్వాత ఏకాగ్రత అనేది ఉండాలి, తర్వాత అవగాహన చేసుకునేటువంటి గ్రహణ శక్తి అనేది ఉండాలి. ఈ 3 విషయాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇక్కడ షాపులో దొరుకుతాయా? మరి ఇప్పుడు మన ఊళ్ళో కిరాణా షాపులకు పోయి 1 కిలో జ్ఞాపక శక్తి ఇవ్వండి అయ్యా నాకు అంటిస్తారా? మరి ఏం చేయాలి? మనకు మనమే ప్రతిరోజు సాధన చేసుకుంటా పెంచుకోవాలి. నమ్మకం కొద్దిగా పంపిస్తుంది. కాబట్టి మీరు మా మీద, మీ పేరెంట్స్కి ఎంతైతే నమ్మకం ఉందో అంత నమ్మకం మాకు కూడా ఉన్నది. కాబట్టి మా నమ్మకాన్ని, మీ పేరెంట్స్ నమ్మకాన్ని కూడా మీరు మీ చదువులో, ఆటలలో ప్రతిభ చూపించి దాన్ని నిజం చేయాలి. ఓకేనా? కాబట్టి అది ఎంత కావాలంటే ఫస్ట్ మనకు ఏకాగ్రత కావాలి. అది సాధించాలంటే ఏం కావాలి? మనకు ఏం కావాలి? ఏకాగ్రత. ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసే శక్తి ఉండాలి. కాబట్టి ఆ ఏకాగ్రత ఎట్లా చేస్తారు అనేది శ్రద్ధగా విని దాన్ని పాటించాలి. మహారాష్ట్ర ముంబై నగరం భాందూప్లోని శ్రీరామ్ కాలేజీలో ఆనాపానసతి ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో 53 మంది మాస్టర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనాపానసతి ధ్యాన విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరూ కలిసి ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. सिर्फ श्वास अंदर जा रहे और बाहर आ रहे. बस इतना ही. Just relax your mind in all the ways and just be with your natural unconditional grace. Don't think of anyone and just be with your breath.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.